కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకునేలా వాదనలు వినిపిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణా జలాల వివాదం ట్రిబ్యునల్ విచారణ నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఇందులో తుది వాదనలను తెలంగాణ తరపున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వినిపించబోతున్నారు. నికర జలాలైనా మిగులు జలాలైనా తెలంగాణ వాటాలో ఒక్క చుక్క నీరు కూడా వదులుకునేదే లేదని తెలంగాణ చెబుతోంది. వాటా ప్రకారం రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేలా అవసరమైన సాక్ష్యాధారాలు అన్నింటినీ ట్రిబ్యునల్కు సమర్పించబోతోంది తెలంగాణ బృందం. కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలు అన్నింటినీ ట్రిబ్యునల్ ముందు ఉంచిపోతోంది తెలంగాణ బృందం. జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంట్స్ తో ప్రాజెక్టుల డీటెయిల్స్ అన్నింటినీ ట్రిబ్యునల్కు అందించబోతోంది తెలంగాణ బృందం. తెలంగాణ వాదనలు వినిపిస్తున్నాం. మేము the proceedings are going on under this section 3 reference. This 811 TMC lo based on catchment area, drought area and such other parameters మేము ఇప్పుడు 550 TMC అడుగుతున్నాం. ఈ వాదనలు వినిపిస్తున్నాం. తప్పనిసరిగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఫేర్ షేర్ రావడానికి మేము అన్ని విధాలుగా గట్టి ప్రయత్నం చేస్తున్నాం.